ఆర్మూర్ పట్టణంలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఆర్మూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ పి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 8 మందిని మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. కేసును విచారించిన జేఎఫ్సీఎం మెజిస్ట్రేట్ సరళారాణి నిందితులకు కఠిన శిక్షలు ఖరారు చేశారు. 7 నిందితులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున మొత్తం 70,000 రూపాయలు భారీ జరిమానా విధించారు. ఒక వ్యక్తికి 4 రోజులు సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ సందర్భంగా ఎస్హెచ్ఓ సత్యనారాయణ మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. ప్రధానంగా ఈ కింది అంశాలు గమనించాలని కోరారు. మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల మీ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలు కూడా ముప్పు వాటిల్లుతుంది. కొత్త చట్టం ప్రకారం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో జరిమానాలు మరియు జైలు శిక్షలు భారీగా పెరిగాయని గుర్తుంచుకోవాలి. వాహనదారులు ప్రయాణ సమయంలో వాహనానికి సంబంధించిన అన్ని ధృవపత్రాలను తప్పనిసరిగా తమ వద్ద ఉంచుకోవాలి. నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారైనా సరే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.